హలో అండి, మీకు ఒక మంచి క్రిస్టల్ హారం అయితే చేసి చూపించబోతున్నానండి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో చేసిందే. సేమ్ అలానే కావాలి అని ఇంకొక కస్టమర్ అయితే అడిగారండి. వారి కోసమని ఈ హారం అయితే చేస్తున్నాను. నేను తీసుకున్న క్రిస్టల్ కలర్ వచ్చేసి వంకాయ కలర్ అండి. కానీ వీడియోలో అయితే కొంచెం బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ కాదండి వంకాయ కలర్. ఇంకొక కలర్ వచ్చేసి వంగ పువ్వు కలర్ అండి. పువ్వు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ అనమాట. ఈ రెండు కలర్ కాంబినేషన్లో కావాలి అన్నారు. ఇది ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి అది కూడా చూసేయండి. ముందుగా అయితే నేను 4 లైన్స్ కుచ్చుదామని ఇలా తీసుకున్నానండి. నా దగ్గర ఈ లాకెట్ అయితే ఉంది. దీన్ని పైన స్టార్టింగ్లో వచ్చేటట్లయితే సెట్ చేసుకున్నాను. దానికి ఒక హుక్ పెట్టేసి దారాలు అయితే కుచ్చేసుకున్నానండి. నెక్స్ట్ ఈ పూసలు ఒక్కొక్కటిగా అయితే ఎక్కించుకుంటున్నాను. ఈ పూసలు 4 లైన్స్లో 30 చొప్పున అయితే ఎక్కించుకున్నానండి. తర్వాత మీకు ముందుగా చూపించినటువంటి ఈ ఏనుగు బొమ్మనైతే ఎక్కించుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 15 పూసలు అయితే 4 లైన్స్కి కుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఏనుగు బొమ్మనైతే ఎక్కించుకున్నానండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం కుచ్చుకున్నాను. తర్వాత మిగిలిన ఈ వంకాయ కలర్ అన్నీ కూడా కుచ్చుకున్నానండి. తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి మాత్రము వంగ పువ్వు కలర్ అయితే కుచ్చుకున్నాను. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను మొత్తం ఎలా కుచ్చాను ఏంటి అనేది. ఈ దండ స్టార్టింగ్లో చూడండి, అటు ఇటు ఈ ఫ్లవర్ టైప్ లాకెట్స్ అయితే ఇచ్చి చాలా నీట్గా అయితే ఈ దండ అయితే కుచ్చానండి. చూడడానికి చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. పైన దండ దగ్గర చివర చూసినా కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది. నేను చేసిన ఈ హారం మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి దండలు, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.